హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే సండే ఎపిసోడ్ అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే బాయ్స్ అయితే 5 లెవెల్ గేమ్స్ విన్ అయ్యారు. 4 lakhs ప్లస్ మనీ కూడా విన్ అయ్యారనమాట. గర్ల్స్తో చాలా లీడ్లో ఉన్నారు. నిఖిల్ యష్మి కలిసి ఆడిన ఆటలన్నీ గెలిచారనమాట. 5th లెవెల్ గేమ్ కూడా 5th రౌండ్లో పృథ్వీ, దర్శిని, నిఖిల్ యష్మి కలిసి ఆడి ఆ గేమ్ విన్ అయ్యారు. అయితే శ్రీముఖి, విష్ణుప్రియ అండ్ దర్శిని ఇద్దరిని పెట్టి ఫన్ గేమ్స్ ఆడిపించింది. పృథ్వీ ఏజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇద్దరికి బోర్డ్స్ ఇచ్చి ఆ బోర్డు మీద రాయమన్నది. కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. అయితే ఇక చాలా కరెక్ట్గా చెప్పారు వాళ్ళు, విష్ణుప్రియ అండ్ దర్శిని. అయితే శ్రీముఖి విష్ణుప్రియని బాగా ఫన్ క్రియేట్ చేస్తుంది. నీ హ్యాండ్ రైటింగ్ సేమ్ పృథ్వీ హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది అని ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది. అయితే యష్మి అయితే నిఖిల్కి ఎల్లో కట్ బనీని తెచ్చింది. ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్లో ఒకే కట్ బనీన్స్ వేసుకొని తిరిగేటోడు. అయితే నిఖిల్ కూడా నాకు కట్ బనీన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని అయితే నిఖిల్ కూడా తీసుకున్నాడు. అది వాళ్ళిద్దరు మంచిగా గేమ్స్ బాగా ఆడిపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్స్. అయితే ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఇంకొక ఈ mid-June వరకు ఉంటుంది. తర్వాత షో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు ఒక కుకరీ షో స్టార్ట్ అవుతుంది. ఆ కుకరీ షో 3 months తర్వాత మనకి మళ్ళీ బిగ్ బాస్ September 1st వీక్లో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం వేరే లెవెల్ ఆఫీస్ నిఖిల్ది వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ నడుస్తుంది. అందులో ప్రేరణ అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట. అయితే వీళ్ళందరూ చాలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే బయటకు వచ్చినాక చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఏ షో వస్తే ఆ షో తీసుకొని అయితే వాళ్ళైతే చాలా మంచిగా అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళని. అయితే విష్ణుప్రియ ఒక డ్రెస్ వేసుకొచ్చింది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకి. ఆ డ్రెస్ మీద వెనక పృథ్వీ BFF విష్ణు అని రాసింది. అంటే విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ పృథ్వీ అని రాసింది. బ్యాక్ సైడ్ NVP అని కూడా రాసింది. అంటే నిఖిల్, విష్ణు అండ్ పృథ్వీ వాళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే రాసింది. అయితే వీళ్ళకి శ్రీముఖి వాళ్ళకి మంచిగా ఫన్ గేమ్స్ అయితే ఆడిపించింది. ఆ గేమ్స్లో ఒక బాల్ పైకేసి ఒక రింగ్తోని అది పట్టుకోవాలి. అయితే అర్జున్ అండ్ సుహాసిని ఇంకా అఖిల్ అండ్ తేజస్వినికి గేమ్స్ పెట్టారు. అయితే అఖిల్ గేమ్ రింగ్ క్యాచ్ చేయలేకపోయాడు. మనకి అర్జున్ అయితే రింగ్ క్యాచ్ చేసి ఆ గేమ్ అయితే గెలిచాడనమాట. అయితే ఇప్పుడు ఇక ఈసారి అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ సీజన్ చాలా హిట్ అయింది. సెకండ్ సీజన్ కొంచెం డల్గా ఉంటే ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ని కొంతమందిని తీసుకొచ్చారు. తర్వాత అయితే ఇప్పుడు గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. బాయ్స్ అయితే 4 lakhs ప్లస్ మనీ విన్ అయ్యారనమాట. గర్ల్స్ చాలా ఎన్నుకున్నారు. ఇక ఇంకొక 2-3 ఎపిసోడ్స్ వస్తుంది అంతే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. తర్వాత ఈ షో ఎండ్ అయిపోతుంది. మనకి స్టార్ మాలో ఒక కొత్త కుకరీ షో కుక్కు విత్ జాతి రత్నాలు అనే కుకింగ్ షో స్టార్ట్ కాబోతుంది. అయితే టెంట్ మనకి ప్రోమోలో టెంట్ చూపెట్టారనమాట. అయితే ఇందులో సెలబ్రిటీస్ అండ్ జాతి రత్నాలు ఉంటారు. వీళ్ళిద్దరూ మేబీ కుకింగ్ చేస్తారు కావచ్చు. ఆ కుకింగ్ షో అందులో కాంపిటీషన్ పెడతారు. అయితే తమిళ్లో కూడా ఒక కుకింగ్ షో ఇలాగే నడుస్తుంది అనమాట. అయితే ఆహాలో ప్రాజెక్ట్ కేలో ఈ కుకింగ్ షో ఉండే చీఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో. అయితే ఆ ప్రాజెక్ట్ కే చాలా హిట్ అయిందనమాట. దానికి పేర్స్ లాగా వచ్చి అయితే ఆడారనమాట. అయితే సుమ దానికి ఆ కుకరీ షోకి యాంకర్ ఉండే అనమాట. అయితే ఆ షో అయితే జోడీ పెట్టారు కదా, ఈసారి జోడీ ఇది పెట్టకుండా కుకరీ షో పెడుతుండ్రు. మన ఇది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అయిపోయినాక ఆ కుకరీ షో కూడా 3 months నడుస్తుంది. 3 months అయిపోయినాక మనకి తర్వాత ఇక బిగ్ బాస్ September 1st వీక్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచే చాలా ఎక్కువ మంది మనకి బిగ్ బాస్ 9లోకి సెలెక్ట్ చేస్తారు. అయితే ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ అని తీసుకుంటారు ఈసారి. అయితే ఇంకా మరి కావ్యాన్ని తీసుకుంటామన్నారు కానీ కావ్య అయితే ఈటీవీలో జీవన తరంగాలను కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. ప్లస్ తన చిన్ని సీరియల్లో ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది. తేజస్విని కూడా తనది కూడా ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, చూడాలి. ఇక ఇంకా 2-3 months టైం ఉంది కాబట్టి మనము అప్పుడే తెలుస్తుంది ఎవరు వస్తారు బిగ్ బాస్కి అని. అయితే ఇప్పుడు ఈ జాతిరత్నాల షో ఆహాలో చాలా హిట్ అయింది, తమిళ వర్షన్లో కూడా చాలా హిట్ అయింది కాబట్టి దీన్ని స్టార్మాలో కుకరీ షో కింద తెస్తుండ్రు.
చేసిండ్రు. ఇవాళ నిఖిల్ది అమ్మలు అనే ఫోక్ సాంగ్ రిలీజ్ అయిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నిఖిల్ డాన్స్ అయితే సూపర్ ఆసమ్ పర్ఫార్మెన్స్ ఉంది నిఖిల్ది. చాలా మంచిగా డాన్స్ చేశాడు. డాన్స్ స్టెప్స్ చాలా ఈజ్ అండ్ విత్ కంఫర్ట్తోని చాలా బాగా అయితే నిఖిల్ డాన్స్ చేశాడనమాట. అయితే ఇవాళైతే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫోక్ సాంగ్ అనమాట. అయితే నిఖిల్ తన ప్రతిదీ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటాడు. తనకి ఒక మూవీ ఆఫర్ వచ్చింది కాబట్టి దాని కొరకు తను జిమ్లో బాడీ టోనింగ్ వీడియోని మొన్ననే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాడు. ఆ జిమ్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ. అయితే నిఖిల్ మళ్ళీ చిన్ని సీరియల్లో వస్తాడు. బాలరాజుకి కోర్టులో నుంచి కోర్టులో ఉన్నది కదా, దాని సత్యం బాబుని చంపిండనే ఆరోపణ ఉంది కదా. అయితే ఏసీపీ విజయ్ అయితే ఆ ఆరోపణ ఖండించడానికైతే అది సాల్వ్ చేయడానికి వస్తాడని అయితే మనకు తెలుస్తుంది. ఇలా నిఖిల్కి 1 year బాండింగ్ ఉంటుంది స్టార్ మాలో. ఆగస్టుతో బాండ్ కంప్లీట్ అయిపోతే కన్నడలో ఒక మంచి మూవీ ఆఫర్ వచ్చింది నిఖిల్కి. ఇది ఈలోపు ఈ వెబ్ సిరీస్, ఈ కవర్ సాంగ్స్, ఈ సీరియల్స్ ఇవన్నీ ఏమన్నా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నా అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే తన మూవీలోకి వెళ్ళిపోతాడు నిఖిల్. తనకి మూవీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది.